రాజుగారి గుర్రం మస్తు పని చేస్తుంది, కాకపోతే పొద్దుందాకా వంటది, తెల్లందాకా వండుకుంటుందంట. హాగో గట్లనే ఉన్నది తెలంగాణ ఏలుతున్న కాంగ్రెస్ సర్కార్ ముచ్చట అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీలు. కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు మొదలుపెట్టిన టీఐఎంఎస్ టీమ్స్ దావకాన గట్టుడు ఏం దాకొచ్చింది? అసలు ముందటికి పోతున్నదా, లేకుంటే ఎక్కడేసిన గొంగడి చెద్దరి బొంత అక్కడనే ఉన్నాయా అన్నట్టే ఉన్నదా అని చూసేతానికి పోయినరు. అంతటా తిరిగి చూసిండ్రు. అప్పుడు అన్ని తీర్ల పర్మిషన్లు తీసుకొని భూమి సేకరించి 6 అంతస్తుల బిల్డింగ్ కడితే కాంగ్రెస్ పార్టీ వచ్చి అటున్న కంకర ఇటెత్తి పోయలేదు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని టీమ్స్ దావకాన పనులను ఆలస్యం చేస్తున్నారని కోపం చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. నేను 10 లక్షలకు పెంచినట్టు ఏం చేసినాడు ఆయన? ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము, ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు. నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలోళ్ళు చెప్తున్నారు, ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు. నీ పాలన గట్లున్నది. ఆరోగ్యశ్రీ ఇలా 1400 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం, మంచి వైద్యం అందించాం. కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 3,000 కోట్లు ఇచ్చాం. పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద 11,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నువ్వు వచ్చినాక 1,400 కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి. ఇవాళ పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. సిగ్గుపడాలి నువ్వు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి. ఇంకా మాట్లాడుకుంటా కేసీఆర్ సర్కార్ 5 లక్షలే ఇస్తున్నది, మేము 10 లక్షలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తామని చెప్పిండు. కానీ పేరు మాత్రం పెద్దరికం, పని మాత్రం దరిద్రం అన్నట్టు చేస్తున్నారట. ఆరోగ్యశ్రీతోని పేద బాధలు తగ్గుతాయి అనుకుంటే బకాయిలు పెరుగుతున్నాయట. అదే ముచ్చట్ను కడుతున్న టిమ్స్ దావకాన కాడ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అంతేకాదు కొన్ని జిల్లాల మెడికల్ కాలేజీలను తీసుకుపోయి టిమ్స్ దావకానాల్లో విలీనం చేసి దావకాన్ల పరిస్థితి ఆగం చేస్తున్నారట. కాబట్టి వచ్చే 6 నెలల్లో టిమ్స్ దావకానను పూర్తి చేయకపోతే పెద్ద లొల్లికి దిగుతామని చెప్తుండే హరీష్ రావు. మరి చూడాలి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందో, దానికి బీఆర్ఎస్ పార్టీలు ఇంకేం చేస్తారు.